Hello friends, this is Dr. Shruti, consultant fertility expert, 49 Hospitals, LB Nagar branch. White discharge అనేది ఒక disturbing problem in a woman's life. సో ఎంత హెల్దీగా ఉన్న వెజైనల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో మెయిన్గా నేను మాట్లాడాలనుకుంటుంది, ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటూ ఉంటుంది. ఇది ఎందుకు, ఇది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వైట్ డిశ్చార్జ్ అండ్ దీని గురించి మనం ఏమైనా భయపడాలా? సో జనరలీ ఫీమేల్స్లో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. యూ హ్యావ్ టు ఓన్లీ వరీ, ఎప్పుడు వరీ అవ్వాలి అంటే వెనెవర్ ద వైట్ డిశ్చార్జ్ ఈజ్ కాజింగ్ యూ లాట్ ఆఫ్ పెయిన్, దానివల్ల ఇచ్చింగ్ లేదా బర్నింగ్ రావటము, లేదా ఫౌల్ స్మెల్లింగ్ అంటే బ్యాడ్ ఆర్డర్ ఉండటము, ఇలాంటివి. అండ్ త్రూ అవుట్ ద సైకిల్ అంటే పీరియడ్స్ ముందు, పీరియడ్స్ తర్వాత, పీరియడ్స్ మధ్యలో టైంలో, ఈ 15th డే 16th డే త్రూ అవుట్ ద మంత్ అలా కంటిన్యూస్గా ఉన్నా కూడా దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు వరీ. బట్ బిఫోర్ మెన్సెస్ వచ్చే ఒక వైట్ డిశ్చార్జ్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ వైట్ డిశ్చార్జ్ అంటారు. బిఫోర్ మెన్సెస్ వచ్చే వైట్ డిశ్చార్జ్ and without any bad smell, without any burning, this should not worry you. So ఇలాంటి వైట్ డిశ్చార్జ్కి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ నార్మల్, నథింగ్ టు వరీ. ఓన్లీ నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఉంటే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ వైట్ డిశ్చార్జ్ అండ్ నథింగ్ ఎల్స్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. బట్ వై, ఎందుకు వస్తుంది ఈ వైట్ డిశ్చార్జ్ అని? ప్రెగ్నెన్సీ ఈజ్ అ ప్రొజెస్ట్రాన్ రిచ్ అండ్ ఈస్ట్రోజన్ రిచ్ స్టేట్. అంటే ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ హార్మోన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చాలా హైగా ఉంటాయి ఫీమేల్ బాడీలో. సో ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ వల్ల గర్భసంచిలో ఉండే లైనింగ్ బాగా రైపెన్ అవుతుంది. అంటే మంచి రిచ్ వాస్కులారిటీగా, బ్లడ్ సప్లై మంచి ఉండటం కోసం, బేబీ కోసం ఎక్కువ గ్లాండ్స్ అన్నీ వాస్కులర్ అయిపోయి దాని నుంచి సెక్రీషన్స్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఈ వైట్ డిశ్చార్జ్ ఏ టైమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ వస్తుందో కూడా చూసుకోవాలి. సో స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు వచ్చే వైట్ డిశ్చార్జ్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. అండ్ దెన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా అందరికీ మినిమల్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, వాటరీ వైట్ డిశ్చార్జ్ ఈజ్ ఆల్సో ఎండేంజరింగ్. అండ్ ఎండింగ్లో అంటే ఆఫ్టర్ 7th month or 8th month ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్తో పాటు లేదా లైట్ స్పాటింగ్తో పాటు అసోసియేట్ అయిన వైట్ డిశ్చార్జ్ అంటే మీకు ప్రీమెచ్యూర్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి, ముందుగానే డెలివరీ అయ్యి కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయేమో, షో అంటారనమాట దాన్ని. సో అది ఏమన్నా అనేది చూసుకోవాలన్నమాట. సో లేటర్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తుందంటే మీకు డెలివరీకి దగ్గరగా టైం వచ్చింది అని ఇండికేషన్. అదే స్టార్టింగ్లో ఉన్నప్పుడు వరీ అవ్వద్దు. బట్ దానివల్ల బర్నింగ్ అవి ఉంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాలి అండ్ తగిన యాంటీబయాటిక్స్ ఆర్ వాట్ ఎవర్ ఎందుకు వస్తోంది కనుక్కున్న తర్వాత యాంటీబయాటిక్సా లేదా ఏ ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షనా, యూరిన్ ఇన్ఫెక్షనా, ఏదో ఒకటి తెలుసుకుని దానికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ యూస్ చేస్తే ఆ వైట్ డిశ్చార్జ్ ఇమ్మీడియట్గా రిలీఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది అంత వరీ కావాల్సిన ప్రాబ్లం కాదు, అలా అని కంప్లీట్లీ నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. సో ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్లో ఉండే వైట్ డిశ్చార్జ్ నార్మల్. సో దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.